సార్ నమస్తే అండి. చిరంజీవి గారు ఎందుకు ఇంతగా ఉద్యోగుల ఓట్లు వేయకుండా ఉద్యోగుల ఓట్లు చెల్లకుండా చేయడం కోసం ఇంత కుట్ర జరుగుతోంది కదా, ఏంటి దీని వెనక ఉన్న బలమైన కారణం ఏంటి? ఇది పోనీ అంటే రాజకీయంగా అధికార పార్టీ పాలక పార్టీ ఏదో చేస్తుంది అనుకోవచ్చు, కానీ అధికారులు కదా, అధికారులకి ఉద్యోగుల మీద వాళ్ళ హక్కుల మీద వాళ్ళ ఓట్ల మీద కాస్త ప్రేమ అభిమానం గౌరవం ఉండాలి కదా, వాళ్ళే ఇలాంటి ఎందుకు బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నారు? సో ఫస్ట్ ఏంటంటే ఉద్యోగుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత ఉంది అనే విషయం మనకి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే చాలా స్పష్టంగా తెలిసింది. అవును, మీ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 ఎమ్మెల్సీలు ఎప్పుడైతే గెలిచారో నిరుద్యోగులు ఒకటి ఉద్యోగులు ఒకటి వీరిద్దరిలో కూడా అసంతృప్తి ఉంది అనే విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. సో ఒకసారి తప్పు జరిగిన తర్వాత తెలివైన ప్రభుత్వం అయితే ఏం చేయాలంటే దాన్ని సరిదిద్దుకోవాలి, కానీ ఈ వైసీపీ ప్రభుత్వం దాన్ని సరిదిద్దుకోవడంలో విఫలమైపోయింది. సో ఉద్యోగుల్లో ఎందుకు ఇంత అసంతృప్తి ఉంది? ఈ అసంతృప్తి తెలిసిపోయింది, వైసీపీకి తెలిసిపోయింది. ఉద్యోగులు ఓట్లు కానీ పక్కాగా పడితే తమకు వ్యతిరేకతగా పడుతున్నాయనే విషయం ముందే తెలిసిపోయింది. ఎట్లా తెలిసింది అంటే ఉద్యోగుల్లో అసంతృప్తి కారణాలు నా ఉద్దేశంలో 2 బలమైన కారణాలు ఉన్నాయి. ఒకటి ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, 2 గతంలో ముందున్న తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే ముందున్న ప్రభుత్వాల యొక్క అనుకూల అంశాలు. ఉదాహరణ చెప్పాలంటే ఇక్కడ గతంలో ఉద్యోగస్తులు రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టారు. అది ఇప్పటికీ ఉద్యోగస్తులు మర్చిపోలేదు. ఈరోజు రాష్ట్రంలో 11 డిఎస్సీలు తీసి లక్షలాది ఉద్యోగాల్ని టీడీపీ ప్రభుత్వమే భర్తీ చేసింది, అది ఉద్యోగులు మర్చిపోలేదు. అంగన్వాడీ ఉద్యోగుల జీతాలు 4,000 నుంచి 10,000కి పెంచింది కూడా టీడీపీ ప్రభుత్వమే, అది కూడా అంగన్వాడీ ఎంప్లాయీస్ మర్చిపోలేదు. ఒకవేళ ఉద్యోగులకు ఏమైనా సమస్యలు వస్తే స్నేహపూర్వకంగా కమిటీ ద్వారా కానీ నేరుగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉద్యోగ యూనియన్ సంఘాలతో చర్చించేవారు. సో అది కూడా వీళ్ళు మర్చిపోలేదు. మొన్న 2014-19లో అయితే 14లో అయితే 15లో తెలంగాణలో 42 ఫిట్మెంట్ ఇస్తే మన ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్మెంట్ ఇచ్చి ఉద్యోగులు బాగా కష్టపడి పనిచేసి వాళ్ళు సంతోషంగా ఉంటేనే ప్రభుత్వం బాగా నడుస్తుందని చెప్పి ఆయన 43% ఫిట్మెంట్ ఇచ్చారు. ఈ విషయాన్ని కూడా ఉద్యోగస్తులు మర్చిపోలేదు. ఒక్క ఛాన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన వైసీపీ ప్రభుత్వం ఎంత ఉద్యోగ వ్యతిరేకంగా ఉందో అర్థమైపోయింది ఉద్యోగస్తులందరికీ కూడా. ముఖ్యంగా ఉద్యోగస్తులు ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం, అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చనిపోయింది. చివరికి ఉద్యోగ సంఘ నాయకుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళి మాకు 1వ తేదీకి జీతాలు ఇవ్వండి అని చెప్పి అడిగితే ఆ నాయకుడి మీద కూడా కేసులు పెట్టారంటే ఇక ఉద్యోగులు ఎలా అణిచివేశారనే విషయం రాష్ట్రంలో ఉద్యోగస్తులందరికీ ఇప్పటికే తెలిసిపోయింది. ఇది రివర్స్ పిఆర్సీ ఇచ్చారు. ఇట్లా తెలుగుదేశం పార్టీ ఉద్యోగులకు ఏం చేసింది, వైసీపీ ప్రభుత్వం ఏం చెయ్యలేకపోయింది అనే విషయం చాలా స్పష్టంగా గవర్నమెంట్కి చివరిలో అర్థమైంది. మొదట్లో అర్థమైనా పట్టింపు చేసుకోలేదు, బట్ చివరికి వచ్చేసరికి గవర్నమెంట్కి ఆ విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. ఉద్యోగస్తులు మీ అందరికీ తెలిసిందే, సిపిఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పి చెయ్యలేదని మల్లేశం గారు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక టీచర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది బాగా వెళ్ళిపోయింది. సిపిఎస్ను రద్దు చేస్తానని చెప్పి ఫెయిల్ అయిపోయాడు. దీంతో యువ ఉద్యోగులు అందరూ కూడా నెగిటివ్లోకి వచ్చేశారు. ఇంకొక విషయం చెప్పాలి, సకాలంలో జీతాలు రాక, సకాలంలో పింఛన్లు రాక, సకాలంలో గ్రాట్యుటీ రాక చాలామంది పిల్లలు పెళ్లిళ్ళు వాయిదా వేసుకున్నారు. వాళ్ళ పిల్లల చదువులు కూడా చాలా అస్తవ్యస్తం అయిపోయాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల ఉద్యోగుల్లో కూడా అసంతృప్తి వచ్చేసింది. ఇక విద్యా వ్యవస్థ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. 117 జీవోని తీసుకొచ్చి ఏకోపాధ్యాయ పాఠశాలలు పెంచేయడం వల్ల పల్లెటూరులో విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది. సుమారు 5 లక్షల అడ్మిషన్లు తగ్గిపోయాయి. దీంతో ఉపాధ్యాయుల అసంతృప్తి వచ్చింది. మీరు ఒక మాట అన్నారు, ఎందుకు ఉద్యోగస్తులు దీన్ని ఇలా నిరోధిస్తున్నారు, ఉద్యోగులు ఎందుకు ఓటేయకుండా ఇంకో ఉద్యోగి తోడ్పడుతున్నారని అడిగారు మీరు. ఒక విషయం మనకు తెలియాలి, ఏంటంటే ఐఏఎస్లు ఐపీఎస్లు పెద్ద స్థాయి క్యాడర్లో ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారు తమ పోస్టింగ్ల కొరకు, వారు తమ స్వప్రయోజనాల కొరకు గవర్నమెంట్కి కొమ్ము కాయడం నిజం. కానీ దిగువ స్థాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ దిగువ స్థాయి ఉద్యోగస్తులు అందరూ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఉదాహరణకు ఒక ఎస్పీ, డిఎస్పీ లేకపోతే ఐజీ స్థాయిలో వాళ్ళ యాటిట్యూడ్ ఒకలా ఉంది. ఆ దిగువ స్థాయి కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, సిఐలు కానీ వీళ్ళ యాటిట్యూడ్ ఒకలా ఉంది.
అంటే దిగువ స్థాయి ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల తీవ్రంగా అసంతృప్తి చెందారు. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయం ఎప్పుడైతే ప్రభుత్వానికి అర్థమైందో, వీరు ఓట్ బ్యాంక్ కానీ పెరిగితే, పోస్టల్ బ్యాలెట్స్ కానీ పెరిగితే అది యాంటీ ఇన్కంపెన్సీగా ఉంటుంది, ప్రభుత్వ వ్యతిరేకతగా ఉంటుందని ముందే తెలుసుకున్న ఈ వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి ఈ ఓట్ బ్యాంక్ను తగ్గించడానికి ప్రయత్నం చేసింది. అదృష్టం కొద్దీ మన యూనియన్లు కావచ్చు, వివిధ రకాల సంఘ యూనియన్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎక్కడికక్కడ ఉద్యోగస్తులు అవేర్ చేసుకుంటూ వచ్చారు. ఎంత బాగా అవేర్ చేశారంటే 5 సంవత్సరాలు ప్రభుత్వంతో పోరాడుతారా, లేకపోతే ఒక్కసారి మీ పోస్టల్ బ్యాలెట్ని చక్కగా వాడుకుంటారా అని చెప్పి పోస్టల్ బ్యాలెట్ గురించి ఎంతో అవేర్నెస్ కలిగించి ఎంతో ఉద్యమంలాగా మీరు అన్నట్టు అవేర్నెస్ కావచ్చు, లేకపోతే ఒక మూమెంట్ లాగా ఎలాగైతే విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో టీచర్లు ఎలాగైతే కథం తొక్కారో ఆ రోజున, ఎలాగైతే అంగన్వాడీ వర్కర్లు కథం తొక్కారో, ఆశా వర్కర్లు ఎలాగైతే కథం తొక్కారో, అదే స్పిరిట్తో ఓటింగ్కి వెళ్ళారు కాబట్టే ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ నమోదైంది. అయితే అంతగా తొక్కడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు ఈ ఉన్నతాధికారులు ఆ సంతకాలు లేవు, ఈ సంతకాలు లేవు అని ఓటర్ని ఇన్వాల్యూట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలని ఎలా ఎదుర్కొంటారు ఏంటి అనేది కూడా మాట్లాడదాం. మురళీ గారు కూడా ఉన్నారు. ఒక చిన్న బ్రేక్ తర్వాత మురళీ గారు ప్లీజ్.